అసెంబ్లీ సమావేశాలకు ఆటోల్లో వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఆటో డ్రైవర్లకు మద్దతుగా ప్లకార్డులతో నిరసన తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీతో ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోల్లో అసెంబ్లీకి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ప్లకార్డులకు అసెంబ్లీకి అనుమతి లేదని అడ్డుకున్నారు పోలీసులు. దీంతో సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సర్కార్ తీరుతో ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని, ఉపాధి కోల్పోయి పలువురు ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. ఆటో డ్రైవర్లకు ప్రతి నెల 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. నిర్ణయం వల్ల మంచి నిర్ణయమే తీసుకున్నా. ఈరోజు ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయారు. వాళ్ళందరూ కూడా దాదాపు 21 మంది సూసైడ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, అదేవిధంగా వాళ్ళకు నెలకి ప్రతి ఆటోకి 10,000 రూపాయలు వాళ్ళకు భృతి ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ప్రజాస్వామ్యం అన్నారు. మళ్ళా ఇవాళ పోలీసు జులుంతో ఎమ్మెల్యేల హక్కుల్ని భంగం కలిగించే విధంగా ఇవాళ వ్యవహారం చేస్తూ ఉన్నారు. దీనికి ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇవాళ ఎంట్రన్స్ మేము గేట్ దాకా తీసుకుపోతాం, ప్లకార్డులు అక్కడ వదిలేస్తామన్నా కానీ పోలీసులు అలౌ చేయట్లేదు. గేట్ కాదు, రోడ్డు మీదనే మా ప్లకార్డులు గుంజుకున్నారు. కాబట్టి ఈ పోలీసులు కూడా ఆలోచన చేయాలి. ఎప్పుడు కూడా రోజు ఇట్లనే ఉండదు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి పోలీసులకు డిమాండ్ చేస్తా ఉన్నాం. స్పష్టంగా ఇప్పటికీ 21 మంది కార్మికులు, ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆటో కార్మికుడు పోయి ప్రత్యక్షంగా ప్రజాభవనం ముందు తన ఆటోని దహనం చేసి తన నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కళ్ళు తెరిచి చనిపోయినటువంటి ఆటో కార్మిక కుటుంబాలను చనిపోయారో వారిని ఆదుకునే విధంగా 15 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. రెండోది, ప్రతి నెల 10,000 రూపాయలు వారికి ఆదుకోవడానికి వృత్తి కింద వారు ప్రకటించాలని బడ్జెట్ ప్రవేశపెడతారు. కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం దీనిపైన ఎలాంటి ఒక యాక్షన్ తీసుకోవట్లేదు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆటో పైన ఆధారపడే కుటుంబాలకి అండగా